హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం పాల కేక్ తయారు చేసుకుందాము. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా ఎగ్ అనేది వాడకుండా, అలాగే మిల్క్ పౌడర్ కూడా వాడకుండా, పాలు, పంచదార, మైదా ఉంటే చాలు చాలా సింపుల్గా నిమిషాల ప్రకారంగా ఈ పాల కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఈ స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. మీకు కనబడుతుంది కదా, ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే ఈ జ్యూసీ పాల కేక్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే మనం మిల్క్ పౌడర్కి బదులు మనం కోవానైతే వాడుతున్నాము. ఒక 1/2 లీటర్ పాలు అయితే ఇలా మరిగించుకొని ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కోవా అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక 3/4 కప్పు మైదా అయితే వేసుకుంటున్నానండి. ఒక 3/4 కప్పు మైదా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. లైట్గా కొంచెం అయితే వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. అలాగే అదే స్పూన్తో సగానికి అయితే బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలాగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. పిండికి తగ్గట్టుగా మనం నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసిలాగా బాగా అయితే కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా చేత్తో చూస్తే ఇలా ముద్ద అయితే అవ్వాలన్నమాట. అలా అయితే నెయ్యి అయితే సరిపోయినట్టు చూడండి. ఇలా ఉండ అయితే రావాలన్నమాట. అంటే మనకి పిండిలో నెయ్యి అయితే సరిపోయినట్టు. మీకు ఇలా ఉండగా నవ్వకపోతే మరో కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనకి బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న ఈ కోవాని కూడా వేసుకోవాలి. చూడండి, చిన్న కప్పుతో అయితే నాకు కోవా అయితే అయ్యింది. ఇప్పుడు ఈ కోవాని కూడా ఇందులో అయితే కలిపేసుకోవాలి. మొత్తం కూడా ఈ కోవా ఈ పిండి కూడా అంత బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. పిండిలోని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి చపాతీ ముద్ద అయ్యేంత వరకు కూడా కొంచెం పాలు వేసుకుంటా, కాచి చల్లార్చిన పాలండి ఇవి, కొంచెం పాలు వేసుకోవాలి. ఒకసారి కాకుండా తక్కువ పాలు వేసుకొని ఒక చపాతీ ముద్దలో మనం మెత్తగా చపాతీ ముద్దలు అయితే తయారు చేసుకోవాలి. తక్కువ వేసుకోండి. మనం కోవా వేసుకున్నాం కాబట్టి తక్కువ పాలే పడతాయి. ఇలా ఒక ముద్దలాగా తయారవ్వాలన్నమాట. చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా మనకి ఇలాగ చపాతీ ముద్దలాగా అయితే ఇలాగ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఒక చపాతీ రోల్లోకి అయితే చపాతీలు అయితే తయారు చేసుకుందాము. మరోసారి దీన్ని ఒకసారి బాగా మసాజ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు దీని ఒక చపాతీలు అయితే మనం పాముకోవాలన్నమాట. ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా కరెక్ట్గా ఒక అర ఇంచి మందం అయితే ఉండాలండి. అంతవరకు ఇలాగ మనం చపాతీలా చేసుకొని ఒక కరెక్ట్గా మనం స్క్వేర్ టైప్లో అయితే మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. 4 పలకల ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక అట్ల పుల్ల కానీ లేకపోతే స్కేల్ కానీ పెట్టి ఇలా సరిసమానంగా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ముక్కలైతే మాత్రం 4 పలకల కింద అయితే రావాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇన్ని ముక్కలు అయితే అయ్యాయి నాకు. ఇవన్నీ కూడా ప్లేట్లో ఉంచుకొని ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకొని మనం పెడితే గోరువెచ్చగా ఉండేంత వరకు ఆయిల్ అయితే మరగాలి. గోరువెచ్చగా ఉండాలి ఆయిల్. అప్పుడే ఇవన్నీ కూడా ఒకటి చొప్పున వేసుకోవాలి. ఆయిల్ అనేది వీటిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. స్లిమ్లో ఉండాలండి. మంట కూడా స్లిమ్లో ఉండాలి. ఒక 5 నిమిషాలు అలా ఉగ్గేస్తే మనకి పైకి అయితే అన్నీ తేలిపోతాయి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మీడియంలో కూడా కాదు. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చక్కగా వేయించుకోవాలి. అలాగైతేనే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతాయి. లేకపోతే మంట కానీ ఎక్కువైందంటే పైన వేగి లోపల వేయకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. బాగా స్లిమ్ మంటలోనే వేయించుకోవాలి. ఇవన్నీ కూడా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక జాలి గంటలో తీసుకొని ఓ పక్కనైతే పెట్టుకోవాలి. ఇవి వేయించుకోవడంలోనే మీకు పాల కేక్ అనేది చాలా బాగుంటుంది. జ్యూస్ కూడా బాగా పడుతుంది అనమాట. మీరు ఏవి మంట పెట్టి బేగా వేపేసుకున్నారంటే పైన రంగు వచ్చి లోపలైతే ఉడకకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ అనేది స్లిమ్ మంటలో పెట్టేసుకొని మళ్ళీ చల్లారనివ్వండి. కొంచెం ఆయిల్ అనేది వీటైతే తగ్గనివ్వండి. ఆ తర్వాతే నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. మళ్ళీ కూడా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పూర్తిగా కొంచెం ఆయిల్ చల్లారిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మరి ఒక్కొక్క దాని కింద వేసుకోవాలి. ఇవి కూడా అలాగే అన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలి. ఆయిల్ మాత్రం చాలా తక్కువ వీటిలో ఉండాలన్నమాట. ఆ తక్కువ వీటిలోనే ఇవి ఆయిల్ తోటే ఇవి కూడా ఉడకాలన్నమాట. ఆయిల్ మనకి మరుగుతున్నప్పుడే ఇవి కూడా మనకి మళ్ళీగా ఉడుకుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇలాగే
మనం ఇలాగే వేయించేసుకోవాలి. ఇవి వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పంచదార పాకం పట్టుకుందాము. మీరు ఏ గిన్నెతో అయితే మైదా తీసుకున్నారో అదే గిన్నెతోని పంచదార అయితే తీసుకొని ఒక బౌల్లో వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోండి. ఒక చెంచా ఇలాచి పౌడర్, అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, కొంచెం లుక్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది గులాబ్ జామ్ పాకం రావాలన్నమాట. మనకి లేత పాకం జిడ్డులా అంటుకోవాలి చేతికి, ఆ విధంగా వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. గులాబ్ జామ్ పాకం వస్తే సరిపోద్దండి. చూడండి చేతికి జస్ట్ ఇలాగా మనకి ఇలా అంటుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇందాక మనం వేయించుకున్నవన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి. ఇలాగ ప్లేట్లోకి ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలోకి సెట్ చేసుకోవాలన్నమాట. ఓ పళ్ళెంలోకి ఇవన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని ఈ మరిగి ఉన్న ఈ వేడివేడి పాకాన్ని ఈ పాల కేక్ మీద వేసుకోవాలన్నమాట. ఈ కేక్ ముక్కల మీద ఇలా వేసేసుకోవాలి. ఈ వేడివేడిదే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటికి బాగా జ్యూస్ అయితే పడుతుందన్నమాట. మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఒక గంట సేపు అయితే కదల్చకుండా ఓ పక్కనైతే పెట్టేసుకుంటే ఇవన్నీ కూడా జ్యూస్ అయితే బాగా పట్టుకుంటాయి. ఇవన్నీ కూడా జ్యూస్ బాగా పట్టుకుంటాయి అన్నమాట. బాగా మెత్తబడతాయి, బాగా జ్యూసీగా తయారవుతాయి. లేదు మీకు ఇంకా గట్టిగా ఉన్నాయి, గంట తర్వాత కూడా ఇంకా గట్టిగా ఉన్నాయి అనుకుంటే ఇదే పళ్ళాన్ని స్టవ్ మీద పెట్టి ఒక్క 5 మినిట్స్ స్లిమ్ లాంటిలో పెట్టారంటే వీటికి బాగా ఆ విధంగా కూడా జ్యూస్ అయితే బాగా పడుతుంది. ఒకవేళ మీరు వేయించుకోవడంలో ఏదైనా తేడా వచ్చి లేదు గట్టిగా ఉన్నాయి జ్యూస్ బాగా పట్టలేదు అనుకుంటే ఇదే పళ్ళాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్లిమ్ మంటలో పెట్టుకున్నారంటే ఒక్క 5 నిమిషాలు అలా ఉగ్గేస్తే చాలండి. ఇవి జ్యూస్ అంతా కూడా వీటిలో బాగా పట్టి బాగా సాఫ్ట్గా అయితే తయారవుతాయి. ఆ విధంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, మొత్తం కూడా అన్నీ కూడా బాగా నానాయి. మనకి సైజు కూడా కొంచెం పెద్దవి అయ్యాయి, అలాగే బాగా నానాయి, చాలా సాఫ్ట్గా అయితే తయారయ్యాయి. అలాగే అంతేకాకుండా చాలా జ్యూసీగా కూడా కనబడుతున్నాయి కదా. ఈ పాల కేక్ అనేది రెడీ అయిపోయింది. తక్కువ టైంలో రెడీ అయిపోద్ది. చూడండి మీకు స్పూన్తో కూడా చూపిస్తున్నాను. జ్యూస్ కూడా చాలా బాగా పట్టింది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా పీస్ అనేది మీకు చాలా సాఫ్ట్గా కూడా కనబడుతుంది కదా. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్ది, అంత బాగుంటుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా సూపర్గా అయితే తయారు చేసుకోవచ్చు. మరి కంపల్సరీగా మీరు అయితే ట్రై చేయండి. చూడండి అన్ని పీసెస్ కూడా జ్యూస్ అనేది ఎంత బాగా పట్టుకుందో. కంపల్సరీ బాగా వేయించుకోవాలన్నమాట. తక్కువ వీటిలోనే బాగా వేయించుకోవాలన్నమాట. ఆ బాగా వేయించుకున్నప్పుడే జ్యూస్ అనేది బాగా పడుతుంది. మరి ఫ్రెండ్స్, మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.